బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క గుడి చుట్టూ భక్తుని లెక్క బారు చుట్టూ తాగ్బోత్ లెక్క తిప్పుకుంటానవు నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటానవు తిప్పుకుంటానవు నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటానవు. అందరికి శనార్థులులా ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? మన బ్యాండ్ మేళం సినిమా హీరోను హీరోయిన్ ని తీసుకొని వచ్చిన. ఇక ఈ సినిమాల ఆ కథ ఏంటిది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది, అట్లనే ఎన్ని పాటలు ఉన్నాయి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అనేది మొత్తం అడిగి తెలుసుకుందాం. శనార్థులు పెట్టిద్దాం. హలో నమస్తే శనార్థులు. ఎంత బాగా అయితే మాత్రం గంతగానం తిడతావా పోలా నువ్వు చెప్పు. అది రాజమ్మ తిట్టింది, నేను కాదు కదా. అవునా? రాజమ్మ తిట్టిందా? ఇప్పుడు రాజమ్మ అని పిలవాలనా శ్రీదేవి అని పిలవాలనా? శ్రీదేవి అని పిల్లండి. లేదు, నేను రాజమ్మనే పిలుస్తా. ఓకే డన్. మీరు మంచిగా తిట్లు పడ్డారు కదా, ఎట్లా అనిపించింది నాకు తిడతా అంటే? మరదల దగ్గర తిట్లు కామనే కదా ప్రతి బావ. అంటే మరదలు తిడితే ఎంతైనా తిట్టించుకుంటారా? మరి బావ కాబట్టి ఇంకా అట్లా అంతేనా? సర్దుకుపోవాల్సి వస్తుంది. ఓకే, మంచిగా ఉన్నారు చూస్తందుకు. తిప్పుకుంటాను పాటలో చూస్తేనేమో మంచిగా పెద్దగా కనబడ్డారు, ఇట్లా ఫేస్ టు ఫేస్ చూస్తా అంటే ఏంది గింతగానం గింతంతున్నారు పోరగన్లు అన్నట్టు అనిపిస్తుంది. పాట మంచిగా సక్సెస్ అయింది. ఎట్లా అనిపిస్తున్నది? ఎక్కడ చూసినా అదే పాట అయిన పడుతున్నది. సేమ్ ఇదే టైంలో మార్చ్ టైంలోనే ప్రేమలో పాట వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తిప్పుకుంటున్నావు, కానీ తర్వాత వచ్చిన పల్లెల్లోని, తర్వాత వచ్చిన రాజమ్మకి. రాజమ్మ ఇడిచిపెట్టింది రో నన్నింకా పొడిసిపోయింది రో. సో ఆ సాంగ్ కూడా చాలా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఓకే ఓకే రాజమ్మ. ఓ అయ్యా ఇటు మాట్లాడుతున్నానయ్యా, జర మాట్లాడు. నా క్యారెక్టర్ పేరేంటి చెప్పండి. మీరు చెప్పకపోతే నేను ఈ ఇంటర్వ్యూలో వెళ్ళిపోతా. ఎందుకు? మాకు మా రాజమ్మ అంటే బాగా ఇష్టం, అందుకే రాజమ్మని బాగా గుర్తు పెట్టుకున్నా నేను. అయితే నేను వెళ్ళిపోతా నా పేరు చెప్పకపోతే. ఎందుకు? ఎందుకేంటి? ఎందుకు? బావ పేరు చెప్పకపోతే నేను అనుకుంటా. మాకు తెలియదు, మీ మరదల్ని అడగాలి ఆ విషయం. అబ్బా, అయితే నేను ఉండ ఇంకా నేను బయలుదేరుతా. నిజంగా తెలీదా మీకు? యాదగిరి అండి, యాదగిరి అని తెలుసు మాకు. ఎందుకో మిమ్మల్ని ఆట పట్టిద్దామని అట్లా మాట్లాడారు. 2026 లో ఫస్ట్ హిలేరియస్ జోక్ ఇది. నేను